నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. 150 మంది విద్యార్థినులతో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాల నడుస్తూ ఉంది. ఈ నెల 3వ తేదీన రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి లోపలికి ప్రవేశించి హాస్టల్ మెయిన్ ను ఆఫ్ చేసి 2వ అంతస్తులోని బాలికల గదిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వ్యక్తి పడుకొని ఉన్న అభం శుభం తెలియని బాలికల పక్కన పడుకొని ఒక్కసారిగా అసభ్యంగా ప్రవర్తించడంతో నిద్రలేచిన బాలికలు కేకలు వేయడంతో ఒక్కసారిగా పరారయ్యాడు. ఇంత జరుగుతున్నా కూడా వాచ్మెన్ గా ఉండే మహిళల్ని కనీసం పిలిచినా కూడా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. భయంతో రాత్రంతా పడుకున్నామని, ఆయన ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ టీచర్ రాలేదని తెలిపారు. తెల్లవారిన తర్వాత ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ మేడం కు చెప్తే కంప్లైంట్ చేస్తాం, మీ పని చూసుకోండి అని చెప్పారని అన్నారు. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో సరిగ్గా వారం రోజులలోపు జిల్లా కలెక్టర్ ఆశ్రమ పాఠశాలని సందర్శించారు. విద్యార్థినులతో ముచ్చటించే సమయంలో కూడా తమను విషయం చెప్పనీయకుండా ఉంచడంతో విద్యార్థినులు కొందరు భయంతో 10 రోజుల తర్వాత ఫోన్ ద్వారా విషయం తల్లిదండ్రులకి తెలిపారు. దీంతో హుటాహుటిన హాస్టల్ కి చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాదనకు దిగారు. కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నా కూడా ఉపాధ్యాయులు కానీ, ఐటీడీఏకు చెందిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం, కనీసం హాస్టల్ ని సందర్శించిన పాపాన పోలేదు. ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ హాస్టళ్లలో అనేక ఘోరాలు జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దారుణం. పిల్లల పరిస్థితి రేపు పొద్దున ఎవరైతే ముందు ఎవరైతే ఫలానా పెండింగ్ బిల్లులు అందించి మాకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలని ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. నేడు 2వ రోజు నారాయణపేట కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ఈ అసెంబ్లీ సమావేశాలలో జీతాలు పెంచినట్లు తీర్మానం చేయాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. ఆశా కార్యకర్తలు అతి తక్కువ జీతంతో వెట్టి చాకరీ చేస్తున్నారని, కావున మాకు జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, నాయకులు బలరాం, ఇతర ఆశా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పేరు బాలమణి. నేను నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని. ఈరోజు 16, 17 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము కలెక్టరేట్ ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈరోజు 2వ రోజు. ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల గురించి గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 18,000 రూపాయలకు పెంచాలని, అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము కలెక్టర్ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎన్ని ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా మేము చేస్తూనే వస్తున్నాము. అలాగే నిన్న మొన్న మంత్రులకు కూడా వినతి పత్రాలు ముందే ఇచ్చాము. అసెంబ్లీలో మా బడ్జెట్ గురించి మాట్లాడాలి. అలాగే పెండింగ్ బిల్లులు కూడా జనవరి నెల పారితోషికాలు రాలేదు, అలాగే ఫిబ్రవరి నెల పారితోషికాలు కూడా ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వము ఇంత మొండిగా ఉండడము మేము చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని మనం ఆశా వర్కర్ల నుంచి పనులు చేయించుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా
వీళ్ళు ప్రతిదీ ఏదైనా కానీ ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్ అన్నీ మా మీదనే రుద్దుతారు. ఎన్సిడి స్క్రీనింగ్లు చేయడము, ఎన్సిడి ఆన్లైన్ చేయడము, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు పనులు చేసి మా పారితోషికాలు అనేది పెంచడం కానీ ఇప్పటి వరకు జరగడం లేదు. ఏ పని చెప్పినా కూడా ప్రభుత్వం మేము చేసేట్లాకైతే ముందున్నాం, ఎప్పటికీ ముందుంటాం. మేము ఏ అధికారికి ఆన్సర్ ఇవ్వాలన్నా పునాది లాంటోళ్ళం, మేము ఆశా వర్కర్లం. అట్లాంటిది మా పునాదులను కూల్చేసే పరిష్కారం ఈరోజు ప్రభుత్వం తెస్తున్నది. ఇవన్నీ కాకుండా మాకు లెప్రసీ సర్వే అమౌంట్ కానీ, అలాగే ఈ ఎలక్షన్ డ్యూటీల డబ్బులు కానీ, ఎగ్జామ్ డ్యూటీల డబ్బులు కానీ అన్ని డ్యూటీలు వేస్తారు. కానీ ఏ డబ్బులు కూడా ఇప్పటి వరకు వేపించేటంటూ అధికారులు చెప్పారు. ఎవరికి అడిగినా కూడా లేదమ్మా ఈ ఎగ్జామ్ డ్యూటీలు కానీ ఎలక్షన్ కానీ మాకు చెప్పలేదు, మాకు ఇవ్వలేదు అని ఇట్లా జవాబిస్తారు. కానీ మేము ఎవరికి అడగాలి? డ్యూటీలు అంటే వేస్తారు కానీ వెళ్తాం, చేస్తాము, కానీ ఏ అమౌంట్ అయినా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ ని చోరీ చేసిన ఓ వ్యక్తి. సీసీ రికార్డులో నమోదు, తిరిగి షాపు ఓనర్ కి ఇచ్చివేసిన పెద్ద మనిషి ముసుగులో ఓ దొంగ. అంతర్జాతీయంగా చమురు దేశాలలో యుద్ధాలు జరిగితే ఆ ప్రభావం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ముడి చమురులపై పడుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు దేశాలలో యుద్ధాలు జరిగితే ఆ ప్రభావం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ముడి చమురులపై పడుతూ ఉంటుంది. ఇరాన్ లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్లు కొరత నెలకొనటంతో గ్యాస్ సిలిండర్లను పొదుపుగా వాడుకుంటున్నారు ప్రజానికం. అలాగని దాన్ని బంగారంలో చూసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి కృష్ణాపురం గ్రామంలోని ఓ షాప్ లోకి ప్రవేశించి మొబైల్ వెలుతూరులో గ్యాస్ సిలిండర్ ని దొంగలించి తీసుకుని వెళ్లటం సీసీ కెమెరాలు నమోదైంది. ఉదయమే షాప్ కు వచ్చిన యజమాని సిలిండర్ లేకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాడు. గ్యాస్ సిలిండర్ ను చోరీ చేసిన వ్యక్తిని చూసి అవాక్కయ్యాడు. తెలిసిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ చోరీకి పాల్పడటంతో అతన్ని ప్రశ్నించడంతో ఆ దొంగ గ్యాస్ బండను షాప్ యజమానికి తన తప్పు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఇక జాగ్రత్తగా గ్యాస్ బండలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఇక జాగ్రత్తగా గ్యాస్ బండలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. ప్రపంచ శాంతికి విఘాటం కలిగిస్తున్న అమెరికా చర్యలకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో సిపిఐ నిరసన ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అమెరికా చర్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాద చర్యల వలన 13 దేశాలు యుద్ధం వైపు పయనించి శాంతిని కోల్పోయాయని అన్నారు. అణు ఉత్పత్తి పేరుతో ఇరాన్పై ఆధిపత్యం కోసం అమెరికా సాగిస్తున్న దమనకాండను ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని తెలిపారు. వెనజులా అధ్యక్షుడిని సైతం అపహరించిన అమెరికా చర్యలు ప్రపంచ శాంతికి విఘాటం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఇరాన్పై అమెరికా దాడులు వెంటనే, భారత పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఈనాటి ఆపాలి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచ శాంతి, పెంచిన గ్యాస్ ధరలు, యుద్ధాన్ని, దురాక్రమణ యుద్ధాన్ని 165 మంది పసిపిల్లల ప్రాణాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం, యుద్ధం లేని ప్రపంచం తగ్గించాలి. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని పెంచిన కాసు ధరల వెంటనే, పెంచిన నిత్యావసర ధరల వస్తువులు వెంటనే, యుద్ధాలు లేని ప్రపంచం, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ప్రపంచ అనాగరికమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రపంచాన్ని యుద్ధోన్మాదిగా మారి ప్రపంచ శాంతికి విఘాతిగా కలిగినటువంటి ట్రంప్ యొక్క చర్యల్ని యావత్ ప్రపంచం ఈనాడు ఖండిస్తా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని యుద్ధోన్మాది ట్రంప్ యొక్క
చర్యలు ఈ మానవాళికే నష్టదాయకమని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఇరాన్పై, పాలస్తీనాపై ఈ 2 ఏళ్ల కాలంలో జరుగుతున్న యుద్ధాన్ని మనం చూసాం. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్, మరోవైపు ఇరాన్. ఇవాళ సుమారు 13 దేశాలు యుద్ధంలో ఉన్నాయి. ఈ యుద్ధానికి ఆయుధాలను సప్లై చేస్తున్నది ఎవరంటే అమెరికా. తన ఆయుధ సామాగ్రిని మార్కెట్ చేసుకోవడానికి లక్షల మంది ప్రాణాలని బలిగొంటున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇటీవల కాలంలో మనం చూసాం, ఇరాన్ దేశ అధ్యక్షుడు ఎవరుండాలో మేము నిర్ణయించాలంటా ఉన్నాం. వెనిజులాలో దేశ అధ్యక్షుడిని, సతీమణి ఇద్దరిని అర్ధరాత్రి అపహరించి అమెరికాకి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఏ దేశం యొక్క సార్వభౌమత్వం ఆ దేశానికి ఉండాలి. ఏ దేశంలో ఎవరుండాలో, ఎవరు పరిపాలన సాగించాలో మేమే నిర్ణయిస్తామని ప్రపంచ పోలీసుగా ఇవాళ పెత్తనం చేస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నశించాలని ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే కాదు, ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఉంది. ఈరోజు ఇరాన్ దేశం మీద అణవస్త్రాలు తయారు చేస్తున్నారనే ఒక నెపం పెట్టి పెద్ద ఎత్తున దాడులు చేయటమే కాకుండా ఆ దేశ సుప్రీం లీడర్ని హతమార్చడం జరిగింది. వాళ్ళని లొంగిపోమని మేము చెప్పిన వాళ్ళు మీ దేశాన్ని పరిపాలించమంటే అనేక మంది ప్రాణాలు పోయిన వాళ్ళు ధైర్యంగా పోరాడుతా ఉన్నారు. ఇజ్రాయిల్, అమెరికా వీళ్ళిద్దరూ యుద్ధోన్మాదులుగా మారి కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే లక్షల మంది ప్రాణాలను బలిగొనడం జరిగింది. ఇరాన్లో 165 మంది పిల్లలు స్కూల్ మీద బాంబులేసి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా తీసివేశారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెలక, పులుక్కుడ చెలక, గట్టుమల్ల, లక్ష్మీపురం, మైలారం ఏజెన్సీ పంచాయతీల పరిధిలోని ఆర్ఓఎఫ్ భూములకు విద్యుత్ లైన్లు సౌకర్యం కల్పించాలని కొత్తగూడెం డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామ పంచాయతీ సర్పంచులు, రైతులు. ఈ సందర్భంగా గట్టుమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు కనకరాజు మాట్లాడారు. ఆర్వైఎఫ్ఆర్ పట్టా భూములకి విద్యుత్ లైన్లు కల్పించాలని, ప్రభుత్వానికి డిపాజిట్ డబ్బులు చెల్లించామని అనేక సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా భూములకు విద్యుత్ లైన్ల సౌకర్యం కల్పించేందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల భూములకు విద్యుత్ లైన్లను కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఉమ్మడి పంచాయతీ సర్పంచ్ అందరం ఏక ఉమ్మడిగా కదిలి డిఎఫ్ఓ, ఎఫ్డిఓ, కరెంటు ఏఈ గారి సమక్షంలో పోవటం వాళ్ళ దగ్గర ఆఫీసర్లను కలవటం జరిగింది. ఆ జరిగిన తరుణంలో ఆ ఆఫీసర్ దగ్గరికి పోతే ఈ ఆఫీసర్ దగ్గరికి, ఈ ఆఫీసర్ దగ్గరికి పోతే ఆ దగ్గరికి ఒక 15-20 ఏళ్ల నుంచి ఈ కరెంట్ లైన్ పర్మిషన్ల కోసం స్వయంగా రైతులమే డీడీలు కట్టుకొని కరెంట్ లైన్లు లాగినా ఫారెస్ట్ వారి అభ్యంతరాలు తెలవడంతో కలెక్షన్ చేయలేని పొజిషన్ ఏర్పడుతున్నది. ఆ అంశం మీద ఈ రోజు ఉమ్మడి సర్పంచులందరం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ రోజు ఏదైతే ఫారెస్ట్ డిఎఫ్ఓ ఆఫీస్ ఉందో ఆఫీసు తక్షణం ఎదురుగా పోయి కలవడానికి పోతే మమ్మల్ని ఏదో శత్రువులుగా చూసి, ఏదో విధ్వంసాలుగా సృష్టించి మమ్మల్ని ఆఫీస్ గేట్ వైపు కూడా రానియకపోవడం జరిగినది. ఆ జరగటం తరుణంలో రైతులు అందరం తక్షణమే ఆఫీసుని ఏదైతే ఉందో ఆఫీస్ కారణంగా మమ్మల్ని కలవనీయడానికి ఇబ్బంది జరగడంతో మేము ఏదైతే ఉందో రోడ్డు పక్షాన
విపక్షంగా వచ్చేసి రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. కూర్చొని మా యొక్క నిరసన వ్యక్తం తెలియపరుస్తుంటే అప్పుడు మా లక్ష్మీదేవిపల్లి పిఎస్ఐ ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, వీళ్ళంతా వచ్చి ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎందుకు మీరు ధర్నా చేయాల్సిన పరిస్థితి అని అడగగా మేము గత 10-15 ఏళ్లుగా కరెంటు లైన్లు డీడీలు కట్టి రైతులం ఇంత పోల్స్ వేసి లైన్లు ఆగినా కలెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఏమిటి అని కరెంటు వాళ్ళని అడగగా కరెంటు వాళ్ళేమో ఫారెస్ట్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ఫారెస్ట్ వాళ్ళేమో కరెంటు వాళ్ళ పేరు చెప్తున్నారు. ఇట్లా ఆఫీసులో చుట్టూ తిరగంగా ఎవరు కూడా కన్క్లూజివ్ అయిన నిర్ణయం చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఏదైతే డిఎఫ్ఓ ఆఫీసు పరిణామంలో ఉన్నదో ఆ పరిణామంలో పాతంలో రోడ్డు మీద కూర్చోవడం జరిగినది. కూర్చొని తక్షణమే ఏదైతే ఆ సమస్య ఏదుందో తక్షణమే పరిష్కరించాలని మాట్లాడటం జరిగితే FDO బాబు సార్ గారు వచ్చి బయటకు వచ్చి మా దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకొని ఒక వారం 10 రోజులలో మీ ఏదైతే సమీక్ష ఉన్నదో మీ ఏఈ గారితో మేము సున్నంగా మాట్లాడి ఎక్కడ అయిందో ఆ ఫైల్ని తెప్పించుకొని మేము వారం 10 రోజులలో మీకు ఏదైతే ఉన్నదో సమస్య ఆ సమస్యని పరిష్కరించే తరుణంలో మాట్లాడతామని చెప్పినారు. దీనిపై మీ ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇచ్చి మీ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారు కృష్ణారం ఓపెన్ కాస్ట్ సమీపంలో కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న అశోక్ లైలాండ్ ట్రాలీ వాహనం బోల్తా కొట్టింది. రాజమండ్రి నుంచి నిర్మల్ కు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న క్రమంలో లారీని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ట్రాలీ వాహనం స్కిడ్ అవటంతో పల్టీ కొట్టింది. దీంతో ట్రాలీ వాహనంలో ఉన్న కొబ్బరికాయ బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అయితే నిలిచిపోయిన వాహన డ్రైవర్లు అందరూ కలిసి రోడ్డుపై పడిపోయిన ట్రాలీ వాహనాన్ని లేపి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ట్రాలీ వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.